మాతృదేవోభవ. నన్ను వీడి దేవి సన్నిధికెగినావు, అయిన విడువబోవనమ్మా నిన్ను. అమ్మ సేవ బదులు అమ్మవారికి సేవ చేయుచుందు, పూలు పూయుచుందు. అమ్మ సేవ బదులు అమ్మవారికి సేవ చేయుచుందు, పూలు పూయుచుందు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 762వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. షేక్స్పియర్ మహానుభావుని గురించి మనం చెప్పుకుంటున్నాం. జీవితంలో భారతీయ కవులు, ఋషులు తమ కావ్యాలలో పాటించినటువంటి ఒక సంప్రదాయాన్ని ఐరోపా ఖండంలో ఆంగ్ల సాహిత్యంలో షేక్స్పియర్ ప్రధానంగా పాటించాడు. ఇక్కడ కూడా తూర్పు ఇంటూ పశ్చిమ అని చెప్పచ్చు. ఎందుకంటే అదిగో జీవిత నాటకమును విషాదంతమ్ముగా కూడా చూచు దృఢత్వం వది, ఆంగ్ల సాహితీ యశస్సోక్తము శ్రీ షేక్స్పియర్ హృదయం బౌనది. స్వర్ణధారణను ముంచెత్యంధరామండలంబు, అది వ్యావృత్తం అది ఆవిష్కృతి చేసే మానవ మనోవ్యావృత్త రంగస్థలిన్. అది ఆవిష్కృతి చేసే మానవ మనోవ్యావృత్త రంగస్థలిన్. భారతీయ నాటక సంప్రదాయంలో ఒక పద్ధతి ఉందండి. భరతనాట్యం దగ్గర నుంచి, భరతుని నాట్య శాస్త్రం దగ్గర నుంచి అదే అలవాటు. మంగళాదిని, మంగళ మధ్యాని, మంగళాంతాని. కావ్యం మొదలుపెట్టేటప్పుడు ఒక శుభ సంఘటనతో మొదలు పెట్టండి. మధ్యలో అక్కడక్కడ శుభ సంఘటనలు ఉండేలా చూడండి. ఏదో జీవితం ఎలా నడిచినా కష్టాలన్నీ చెప్పాలి, చెప్పకుండా ఎలాగా చెప్పాలి, కానీ అక్కడక్కడ శుభ సంఘటనలు ఉండేలా చూడండి. చివరికి ఏదో ఒక రకంగా కావ్యాన్ని శుభాంతం సుఖాంతం చేయండి. ఇది మన భారతీయ సంప్రదాయం. ఇలా ఆలోచించడంలో భారతీయ ఋషుల వ్యక్తిత్వాలు వేరు, వాళ్ళ విధానాలు వేరు. ఎందుకు అలా ఆలోచిస్తారు? చాలామంది అంటారు జీవితాన్ని సహజంగా తీసుకోవచ్చు కదా, విషాదాంతం అయిపోయే కథను సుఖాంతం ఎందుకు చేయాలి? పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు లాంటి నిష్పక్షపాత విమర్శకుడు సాక్షి వ్యాసాల్లో సారంగధర నాటకం విషాదాంతం కాకుండా చివరికి సారంగధరుడికి కాళ్ళు చేతులు దేవతానుగ్రహం వల్ల వచ్చాయని కల్పన చేసే నాటకం ముగించడాన్ని వ్యతిరేకించాడు. ఆయన చాలా గట్టిగా తిట్టాడు. సహజంగా ఉండనివ్వరు మన వాళ్ళు జీవితాన్ని అన్నాడు ఆయన. ఆ విమర్శే, అది ఆలోచించవలసిందే. మరి ప్రతిదాన్ని అంత విచిత్రం చేయాల్సిన పని లేదు. అది సహజం కూడా కాదు, ఎవడో నమ్మడు కూడా. సారంగధరుడు కాళ్ళు పోయాయి అంతే, దేవతానుగ్రహం వల్ల వచ్చాయనేది ఎవరు రుజువు చేయగలిగే విషయం కాదు అది. అలా దేవతానుగ్రహాల వల్ల అన్నీ వచ్చేస్తూ ఉంటే జీవితాలకు అర్థం లేదు. ఇంకా ఆయన చేసిన విమర్శ ఆ పద్ధతిలో అది సరైంది. కానీ మీరు రామాయణ భారతాలు, కాళిదాసు కావ్యాలు ఇవి గమనించండి. అవి అలాంటివి కృత్రిమమైనటువంటి ముగింపులతో ముగియలేదు, చాలా సహజంగానే ముగిశాయి. చివరిలో సుఖాంతం అంటే సుఖం అనే దాని అర్థం ఏమిటని ఆలోచించమన్నారు మన ఋషులు. భారతం ఉంది ఉదాహరణకి, స్వర్గారోహణ పర్వంతో ముగిసింది. అది సుఖాంతమా దుఃఖాంతమా అంటే విచిత్రంగా ఉంటుందండి భారతం. దుఃఖాంతమా సుఖాంతమా అంటే ఊరికే మంగళం పద్యం కూడా పాటిస్తే సుఖాంతం కాదు. పాండవులు అందరూ చనిపోయారు, వాళ్ళేదో స్వర్గానికి వెళ్ళారు. అలాగే సుఖాంతం అందామా అంటే అందరూ చనిపోయింది సుఖాంతం ఎలా అవుతుందండి? అలాగని కాదందామా అంటే అందరినీ స్వర్గంలో మళ్ళీ చూపించారు. ధర్మరాజు నిశ్చింతగానే వెళ్ళాడు, పైగా బొందితోనే స్వర్గానికి వెళ్ళాడు శరీరంతో. పరీక్షిత్తుకు పట్టాభిషేకం చేశారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతామని గ్రంథం ముగించారు. కాబట్టి సుఖాంతమే. సాంకేతికంగానైనా సుఖాంతం చెయ్యడం భారతీయ నాట్య సంప్రదాయంలో ఎందుకు ఉంటుంది అంటే, ఓ నాటకం చూసి వెళ్ళేవాళ్ళు, ఓ కావ్యం చదివి ముగించిన వాళ్ళు కాస్త గుండె నిండా ఊపిరి పీల్చుకుని ఇంటికి వెళ్ళాలి. బాధాతప్త హృదయాలతో వెళ్ళొద్దు. వెళితే అది వాళ్ళ జీవితం మీద ప్రభావం చూపిస్తుంది. ఆ బాధలో, ఆ కోపంలో, ఆ ఆవేశంలో ఇంటికి వెళ్ళి ఏదో చేస్తాడు. వాడి జీవితంలో పరిణామాలన్నీ అలా తీసుకుంటాడు. నాటకంలో చెప్పారు, నువ్వు అలాగే నాటకాలు ఆడుతున్నావు అంటాడు. ఆవిడ అలా ఆడకపోవచ్చు, అతను అలా ప్రవర్తించకపోవచ్చు.
ఇవాళ సరిగ్గా రకరకాల ధారావాహికలు వచ్చిన తర్వాత సమాజం మీద ఎంత చెడ్డ ప్రభావం చూపిస్తున్నాయో మనం చూస్తున్నాం. ప్రసార మాధ్యమాల వారికి కూడా నాది విజ్ఞప్తి, సంచలనం మంచిదే, కానీ దుర్మార్గపు సంచలనాలు, క్రూరమైన సంచలనాలు ఎక్కువైతే సమాజం చెడిపోవడానికి ప్రసార మాధ్యమాల వారే బాధ్యత వహించాల్సి వస్తుంది. మేము ఉన్నది చెబుతున్నాం కదా అనద్దు. చెప్పడం వేరు, చూపించడం వేరు. చూపించవలసిన పరిస్థితిలో ఏది చూపించాలో ఏది చూపించకూడదో నిర్ణయించుకోవాలి. ప్రసార మాధ్యమాలు నిర్వహించేటువంటి అధిపతులకి చాలా ఒక వ్యాసుడు లాంటి హృదయం ఉండాలి, ఒక వాల్మీకి లాంటి హృదయం ఉండాలి. అది ఆశించగలమా ఈ రోజుల్లో మనం? ఇలాంటి ఇబ్బందులు ఉంటాయనే పూర్వం భరతుని నాట్యశాస్త్రంలో నాటకాల్లో కొన్ని విషయాలు మీరు చూపించొద్దు అన్నారు. ముఖ్యంగా దంపతులు కలవడం అనేది నాటకంలో వేదిక మీద చూపించకూడదు. పందిరి మంచం కూడా కనబడడానికి వీల్లేదన్నారు. ఎందుకంటే వీడు నాటకం అవగానే ఇంటికి అదే ధోరణితో వెళ్ళిపోతాడు. వీడు మనసులో కామావేశం ప్రవేశించింది. హత్యలు, యుద్ధాలు నాటకం మీద చూపించాలని, వెనకాల కత్తులు కొట్టుకున్నట్టు చప్పుడు చేయమన్నాడు, తడతళ్ళు ఆడించమన్నాడు. అవన్నీ పాత్రల మధ్యలో వస్తారు. ప్రవేశం విష్కంభం అంటారు. ఇద్దరు మధ్యలో వస్తారు. సో ఒక ఇద్దరు సహాయక నటులు లాంటి వాళ్ళు, విదూషక పాత్రలు కూడా, వాళ్ళ చేత కథ చెప్పిస్తారు. పాఠకులకు విషయం తెలియడం, ప్రేక్షకులకు విషయం తెలియడం ప్రధానం. కానీ ఆ యుద్ధం అంతా వీళ్ళు చూడాల్సిన పనిలే. అభిమన్యుణ్ణి వెనక నుంచి చంపి, ముందు నుంచి చంపి, నెత్తురోడుతున్న శరీరం అభిమన్యుణ్ణి శరీరాన్ని నాటక రంగస్థలం మీద చూపిస్తే పిల్లలు తట్టుకోగలరండి? కానీ మరి అభిమన్యు వధ చెప్పాలి. అందుకే తిరుపతి వెంకట కవులు కురుక్షేత్ర నాటకంలో ఏం చేశారు? ధర్మరాజు తన శిబిరంలో కూర్చున్నట్టు అక్కడ కరండకుడు అనేటువంటి ఒక భటుడు వచ్చి ఒక విస్తృతమైనటువంటి వచనంలో, విశిష్టమైనటువంటి వచనంలో అభిమన్యుని పోరాటం అంతా చెప్పినట్టు చెప్పారు. ఎంత ఔచిత్యం అండి! ఎక్కడ తప్పు పడతామండి భారతీయ సంప్రదాయాన్ని? కానీ విదేశీయులు, పాశ్చాత్యులు అంతకంటే భిన్నంగా ఆలోచించారు. దీన్ని వైవిధ్యంగానే భావించాలి, వైరుధ్యంగా కాదు. ఇట్స్ ఎ వెరైటీ, నాట్ కాంట్రవర్సీ. అదొక వైవిధ్యం, వారి ఆలోచన అది. అదిగో జీవిత నాటకమును విషాదాంతంబుగా కూడా చూచు దృఢత్వం వది. జీవితం అనే నాటకాన్ని విషాదాంతంగా కూడా చూడడం పాశ్చాత్యుల అలవాటు. దానికి పట్టం కట్టాడు షేక్స్పియర్. చాలా నాటకాలు ఆయన విషాదాంతంగా ముగుస్తాయి. మన దగ్గర దాన్ని ఒప్పుకోరు. హీరో చనిపోవడానికి వీల్లేదు, చనిపోవడానికి వీల్లేదు అనేది బాగానే ఉంది. మరి వెర్రిగా కృత్రిమంగా అతను బతికించక్కల్లా. అలా బతికిస్తున్నారు చాలా సినిమాలు. 20 మందితో దెబ్బలాడతాడు, వాడికి ఏమీ కాదు. ఎవడన్నా నమ్ముతాడా? వీడు రాజకీయాల్లోగానే మనం ఓటేస్తూ ఉంటాం, వాడు అలాగే ఉంటాడు. అసలు పిరికి సన్నాసి. ఎందుకంటే సినిమాల్లో అంతా డూపులు మనం చూసాం కదా. చక్కగా హెలికాప్టర్ నుంచి సరస్సులో దూకాలట, హీరో గారు దూకలేరట, ఇద్దరిని పెట్టారట. వారికి ఈత రాదురా, ఈత రాంచి వారి చేతి దూకిస్తారని చచ్చిపోయారు అన్యాయంగా వాళ్ళు. హీరో ఏమో లైఫ్ జాకెట్ వేసుకున్నాడు, బతికాడు. హీరో లైఫ్ అంతా జాకెట్టే, ఈ పోయిన వాళ్ళ జీవితమే బ్రాకెట్ అయిపోయింది. లుకుగా ఉన్నారా సహాయక నటులు? పాపం ఏదో 100కో 1000కో నటించేవాళ్ళు, వాళ్ళని చంపేస్తున్నారు. ఆ జాగ్రత్తలు తీసుకోవద్దా? వాళ్ళకి ఈత రాదని తెలిసినప్పుడు ఏదో మోటార్ బోట్ వెళ్ళి వాళ్ళని తీసుకొస్తున్నారు. అది పని చేయలేదు, చూసుకోవాలి ముందే. ప్రాణాలతో చెలగాటమా? రేపు పొద్దున్న జనంలో కనిపించేది హీరో, వాడు కనపడరు. వాడు ఆరాధ్య దైవం అవుతాడు. ఇక్కడ వాడికి నీటిలో దూకడం కాదు, నీడతో ప్రక్షాళన చేసుకోవడం కూడా తెలియదు వాడికి. వాడిని హీరో కింద చూపిస్తారు. నిజంగా దూకగలిగిన వాడు విలన్ అంటారు. ఏం సినిమాలండి, ఏం పద్ధతి అండి? హీరో వర్షిప్ అంటే ఇదా? రామాయణంలో రాముడిని అలా చూపించాడా వాల్మీకి? హనుమంతుడంతటి వీరుణ్ణి రావణాసురుణ్ణి చూడగానే భయపడ్డాడు అన్నాడు, వెనక్కి తిరిగాడు అన్నాడు, కంగారు పడ్డాడు అన్నాడు. సహజంగానే చెప్పాడు. హనుమంతుడు కాబట్టి ఏం గొప్పగా చెప్పలా. రావణాసురుడు తేజస్సు చూసి రాముడు ఆశ్చర్యపోయాడు అన్నాడు. రాముడు నిర్వీర్యమై బలహీనపడిన సందర్భాలు కూడా వాల్మీకి బాగానే వర్ణించాడు. ఏదో గొప్పగా కృత్రిమంగా చేసే ప్రయత్నం చేయలే. వ్యాసుడైతే భారతంలో పచ్చిగా ఉన్నట్టే రాశాడు. వాడు మనోభావాల్లో ఉండే రకరకాల వికారాలు కూడా ప్రకటించాడు. వాళ్ళకి అలా ఉన్నాయి, నన్నేం చేయమంటారు అన్నాడు. ఆ పాత్ర, ఆ మనుషులు అంతే అన్నాడు. అంతేగాని ఈయన భీముడు, ఈయన ధర్మరాజు కాబట్టి మనం మార్చేద్దామని వ్యాసుడు మార్చలేదు.
వ్యాసుడు అందుకే తన భారతం గురించి తాను చెబుతూ ఇవన్నీ పాత్రల స్వభావాలు, ఈ స్వభావాలు మీలో కూడా ఉన్నాయి, ఏ స్వభావం ఉంటే ఎలా ఉంటారో నేను చెప్పా, దాన్ని బట్టి మీరు ఏం చేయాలో నిర్ణయించుకోమన్నాడు. ఆంధ్రజ్యోతి వారు చెబుతూ ఉంటారుగా, వీ రిపోర్ట్ యూ డిసైడ్. వ్యాసుడు కూడా అంతే, వీ రిపోర్ట్ యూ డిసైడ్. ఆయన రిపోర్ట్ చేశాడు భారతాన్ని, మనం డిసైడ్ చేసుకోవాలి ఎలా ఉండాలి. అలాగే వ్యవహరించారు మన కవులు. వాళ్ళేం విషాదాంతానికి ఏం ప్రాధాన్యం ఇవ్వకపోలే, కానీ చిట్ట చివరి అలా ముగించకుండా ఏదో కాస్త ఓ పెళ్ళి అయినట్టు, ఏదో వాళ్ళకి ఏదో జరిగినట్టు చెప్పండి. ఎందుకంటే మనిషి ఆ భావనతో ఇంటికి వెళ్ళొద్దు, ఎందుకంటే ఇంటి మీద మంచి ప్రభావం కనిపించాలి, కానీ కుటుంబ జీవితం మీద దుష్ట ప్రభావం కనపడద్దు. కానీ విదేశీయులు, విదేశీ కవులు, పాశ్చాత్య దేశాలు అలా ఆలోచించాలి. కారణం ఒక్కటేనండి, మెదడులో కుడి భాగం ఉంటుంది, ఎడం భాగం ఉంటుంది. అలాగే భూమండలం అంతా కూడా అమ్మవారి యొక్క శిరస్సు అనుకుంటే బ్రహ్మాండం అంతా కూడా కుడివైపు ఒకలా ఉంటుంది, ఎడంవైపు ఒకలా ఉంటుందండి. భగవత్ సంకల్పం వల్లే ఇక్కడ ఈ రచనలు వచ్చే, అక్కడ ఆ రచనలు వచ్చే, రెండింటినీ మనం వైవిధ్యంగా తీసుకుందాం. వైరుధ్యం ఎందుకు అనుకోవాలి, వాటిని ఆస్వాదిద్దాం. మన వాళ్ళేం విషాదాంత నాటకాలు చూడరు అని ఏమైనా చెప్పగలరా? శరత్ సాహిత్యంలో చాలా భాగం విషాదాంతం, దేవదాస్ సినిమా విషాదాంతం మనం ఆస్వాదించలేదా? కొన్ని వందల సార్లు చూశారు. మళ్ళీ ఎవడు తీసిన పోవే నువ్వు పనికిలో నాగేశ్వరరావు రావాల్సిందే అన్నారు. మామూలుగా చెప్పలేదు పాఠం. నిజానికి లవకుశ చిత్రం మాత్రం చూస్తే ఆయన ఏదో వైకుంఠానికి వెళ్ళాడు కాబట్టి శుభమని అనుకోవాలి, కానీ సీతాదేవి భూమిలో కలిసిపోవడమును, లక్ష్మణుడికి మరణశిక్ష పడ్డమును, రాముల వారు నదీ ప్రవేశం చేయడం సుఖాంతం అండి. ఎక్కడండి లవకుశ సినిమా సుఖాంతం? వాల్మీకి రామాయణం సుఖాంతం ఎక్కడైందండి? ఉత్తరాఖండలో సుఖాంతం కాలేదు. విషాదాంతం మనం చూపించారు. కానీ అక్కడ తేడా ఇక్కడ ఏమిటంటే, భారతీయ ఋషులకి పాశ్చాత్య కవులకి ఒక్క తేడా ఈ మాటలోనే ఉంది, గమనించండి. భారతీయ కవులు ఋషులు, పాశ్చాత్య కవులు కేవలం పండితుడు. పండితుడు వేరు, ఋషి వేరు. ఋషి తుల్య నిందాస్తు తిర్మౌని సంతుష్టో ఏనకేనచిత్ అనికేత స్థిరమతిర్భక్తిమాన్ మే ప్రియో నరక లాభాలాభౌ జయాజయౌ మానావమానయోస్తుల్య తుల్యో మిత్రారిపక్షయో. ఇది ఋషి స్థితి. వ్యాసుడు ఋషి, వాల్మీకి ఋషి. అంతేకాదు వాళ్ళు మహాకవులు, మహాపండితులు కూడా. కాళిదాసు కవిగానే కనపడతాడు మనకి, కానీ రఘువంశంలో మొదటి శ్లోకాల్లోనే తెలుస్తుంది అతను మహాయోగి. అతను మహాయోగి. ఋషి అని నేను అనలేను, కానీ మహాయోగి కాళిదాసు. యోగి ఋషి కంటే కూడా ఎక్కువ. తస్మాత్ సర్వేభ్యశ్చాధికో యోగి తస్మాత్ యోగీ భవార్జున అన్నాడు కృష్ణుడు భగవద్గీతలో. కాళిదాసు యోగి. వాళ్ళు సుఖాన్ని దుఃఖాన్ని సమానంగా తీసుకుంటారు. అందుకే రాముడు సరయూ నది ప్రవేశం చేయడం, లక్ష్మణుడు మరణశిక్ష కారణంగా ప్రాయోపవేశంతో చనిపోవడం, సీతాదేవి భూదేవిలో కలిసిపోవడం, వాళ్ళు ఏదో నాటకం ఆడిన వాళ్ళు ఆ వేషాలు తీసేసి అసలు వాళ్ళ ఇంట్లోకి వాళ్ళు వెళ్ళిపోవడం కింద భావించారు తప్పితే అమంగళంగా భావించాలి. అంతేగా లవకుశులకు పట్టాభిషేకాన్ని సుఖాంతం అని అనక్కల్లా. అంత మాత్రం చేత కథ మొత్తం సుఖాంతం అవదు. రామాయణ కథలో లవకుశులు ప్రధానం కాదు, రాముడు సీతాలక్ష్మణుడే ప్రధానం. వాళ్ళు మరణంతోనే ముగిశాయి. దాన్ని అశుభంగా తీసుకోవద్దు, జీవితంలో ఇది సహజ పరిణామం అని భారతీయ కవులు మాత్రమే కాదు, ఋషులు కాబట్టి ఎలా అంతమైనప్పటికీ సుఖాంతంగానే భావించండి. ఎందుకంటే ఎలాగైనా జీవితం ముగిసిపోయేది మరణంతోనే కదా. మరణాన్ని కూడా సుఖంగా భావించండి, మరణాన్ని కూడా పుణ్యంగా భావించండి అని చెప్పారు. మనకి దీనికి ఒక ప్రసిద్ధమైన శ్లోకం ఉంది. కాశీ ఎందుకంత కాశీ గొప్పది? అనేక పుణ్యక్షేత్రాలు ఉంటే భారతదేశంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అంటే కాశీ అంటారండి. ఏమిటి కాశీ గొప్పదనం? మరణం యత్ర మాంగళ్యం, కౌపీనం యత్ర కౌశేయం, విభూతిశ్చ విభూషణం, మరణం మంగళం యత్ర సా కాశీ కేనమీయతే అని స్కాంద పురాణంలో చెప్పారు. కౌపీనం యత్ర కౌశేయం, గోచీని కూడా పట్టుబట్టగా ఏ నగరంలో భావిస్తారో, గోచీ పెట్టుకున్న వాడిని పట్టుపంచ కట్టుకున్న జమీందారుతో సమానంగా ఏ నగరంలో గౌరవిస్తారో, విభూతిశ్చ విభూషణం, శ్మశానంలో వెలుబూడిద రాసుకున్న వాడిని కూడా శుభ్రమైనటువంటి కస్తూరి తిలకం దిద్దుకున్న వాడితో సమానంగా ఏ నగరంలో ప్రేమిస్తారో, పూజిస్తారో. మరణం మంగళం యత్ర, మరణాన్ని కూడా మంగళప్రదమైన సన్నివేశంగా ఏ నగరంలో ఉన్నవాళ్ళు భావిస్తారో, రావాలని కోరుకుంటారో, యాత్ర చేసిన వాళ్ళు కూడా. సా కాశీ కేనమీయతే, ఆ కాశీని ఎవడు నిర్వచించగలడయ్యా అన్నాడు స్కాందపురాణంలో వ్యాసుడు. అది భారతీయ భావన. మరణాన్ని మంగళంగా భావించారు, గోచీగుడ్డను పట్టుబట్టగా భావించారు, వెలుబూడిదని బంగారపు ఆభరణంగా భావించారు. అలా భావించండి అని చెప్పడానికే
దుఃఖాంతమైనటువంటి కావ్యాల్లో కూడా చివర ఊరికే సుఖాంత పరిణామాన్ని ఒకటి ఏదో చిన్నది చూపించారు సాంకేతికంగా, అంతే తప్ప అవేమీ సుఖాంతాలను వాళ్ళు ఏం చెప్పేయలేదు. జీవితం సుఖాంతం అవుతుందని చెప్పాలా. జీవితం ఎప్పుడు సుఖాంతం అవుతుంది అంటే సుఖ దుఃఖాలకు అతీతమైన ఆనందాన్ని పొందగలిగినప్పుడే. అదే స్వాత్మానంద లవీభూత బ్రహ్మాద్యానంద సంతతి. ఆత్మానందాన్ని మనిషి పొందడం ఒక్కటే జీవితంలో సుఖం, మిగిలినవన్నీ దుఃఖమే. ఎన్ని పొందాలి, ఎన్ని పొందినా సరే. పెళ్ళైతే సుఖం అనుకుందుకు వీలేదు, తర్వాత మళ్ళీ దుఃఖాలు మొదలవుతున్నాయి. అసలు దుఃఖాలు అప్పుడే మొదలవుతున్నాయి, ఏడు మొహాలు అప్పుడే కనపడుతున్నాయి. పెళ్లి శుభం అనుకుంటే అలాగా, ఇది సాంకేతికంగానే శుభం. అది పిల్లాడు పుట్టాడు శుభం అనుకుందుకు లేదు, మళ్ళీ వెంటనే రోగాలు మొదలవుతాయి, బాలారిష్టాలు. ఆ దృష్టితో చూస్తే పిల్లాడు పుట్టడం శుభమా అశుభమా చెప్పలేమండి. ఇలా అన్నిటినీ సమానంగా తీసుకోవడం భారతీయ తత్వం. దాంట్లోనే వాళ్ళు భిన్నంగా ఆలోచించి సమానమో ఇంకోటో మాకెందుకయ్యా, చూపిస్తే తప్పేమిటి, మేము ఇలాగే చూపిస్తాం సహజంగానే, న్యాచురల్ అన్నారు. అంటే వాళ్ళు నేచర్ని ఎక్కువగా నమ్ముకున్నారు, మనం ఆ నేచర్కి మూలమైనటువంటి భగవంతుడిని ఎక్కువ నమ్ముకున్నాం. తేడా అది. దాన్ని బట్టి కావ్యాలు వచ్చాయి. వాళ్ళు ప్రకృతినే చూసుకున్నారు ఎంతసేపు. ప్రకృతికి అతీతమైన పరమ పురుషుడిని మనం చూసాం. అందుకే ఆ దృష్టితోనే కావ్యాలు వచ్చాయి. ఇది కూడా భగవల్లేలేనండి, అమ్మవారికి అన్నీ ఇష్టమే. కళాత్మిక కళానాథ కావ్యాలాపి వినోదిని శచామర రమావాణి సవిజదక్షిణ సేవిత కళావతి కళాలాప కాంత కాదంబరీ ప్రియ. అనేక రకాల కళలు, అనేక రకాల విన్యాసాలు. కళానిధి కావ్యకళ రసజ్ఞ రససేవధికి పుష్ట పురాతన పూజ్య పుష్కర పుష్కరేక్షణ. అమ్మవారికి అన్నీ ఇష్టమేనండి. అందుకే అక్కడ అలా పుట్టి అలాంటి వాళ్ళని పుట్టించింది. అక్కడ రాయండి అబ్బాయి, మీ ధోరణిలో మీరు రాయండి. అందుకే షేక్స్పియర్ రాశాడు, అదిగో జీవిత నాటకమును విషాదంతముగా కూడా చూచు దృఢత్వం. అది ఎంత దృఢత్వం, ఎంత ధైర్యం అండి. జీవితం అనే నాటకాన్ని విషాదాంతంగా చూడగలగడం, చూపించగలగడం, దాన్ని ప్రేక్షకులు చూడడం అంటే. ఆంగ్ల సాహితీ యశస్సూక్తము. ఆంగ్ల సాహిత్యంలో యశస్సూక్తం అనే వేదంలో సూక్తంలా ఏదన్నా ఉంటే అది షేక్స్పియర్ కాలమేనండి. శ్రీ షేక్స్పియర్ హృదయం బౌనది. ఆయన హృదయమేది, ఆయన హృదయమే ఆయన కావ్యం. హృదయంలోంచి సహజంగా వచ్చినటువంటి రసధార. స్వర్ణధారణను ముంచెత్తెన్ ధరామండలంబు. అదో స్వర్ణయుగం అనిపించేటువంటి భావన కలిగించాడండి మహానుభావుడు తన నాటకాలతో. ధరామండలం అంతా వ్యాపించిందండి. మన తెలుగు వాళ్ళలో కూడా షేక్స్పియర్ నాటకాలు బ్రహ్మాండంగా పాఠాలు చెప్పిన వాళ్ళు ఉన్నారు, నటించిన నటులు ఉన్నారు. రఘుపతి వెంకటరత్న నాయుడు గారు షేక్స్పియర్ నాటకం చెబుతుంటే పక్క మందిరాల్లో తరగతి గదుల్లో ఉండే ఉపాధ్యాయులు పాఠాలు మానేసి వచ్చి వినేవారు. అంత గొప్ప ఉపాధ్యాయుడు ఆయన. షేక్స్పియర్ నాటకాలు ఆయనే చెప్పాలి. ఇంకా చాలామంది ఉన్నారు. ఆ పాత్రలు ఇంగ్లీష్ నాటకాల్లో నటన వేసినటువంటి వాళ్ళు మన తెలుగు వాళ్ళు బళ్ళారి రాఘవ కూడా కొన్నిట్లో వేశారు. ఇంగ్లీష్ నటుల కంటే అద్భుతంగా వేశారు. దేనికి తక్కువ వాళ్ళు కాదు తెలుగు వాడు. స్వాభిమానం ఒక్కటే లేదంతే. మన భాష మనకు అక్కర్లేదు, మిగిలినవన్నీ మనకు కావాలి. హృదయం బోవునది స్వర్ణధారులను ముంచెత్తెన్ ధరామండలం. అది ఆవిష్కృతి చేసే మానవ మనోవ్యావృత్త రంగస్థలం. మనిషి మనస్సు ఎంత విశ్లేషణాత్మకంగా ఆలోచిస్తుంది, ఎంత సంక్లిష్టంగా ఉంటుంది, ఎంత సంచలనాత్మకంగా ఉంటుంది అనేదాన్ని షేక్స్పియర్ నాటకాలు దర్శింపజేసాయి, ప్రదర్శింపజేసాయి. అదే తేడా. అది ఆవిష్కృతి చేసి మానవ మనోవ్యావృత్త రంగస్థలం. మానవుని మనస్సును ఒక రంగస్థలం చేసి చాలా విశాలం చేసింది. అందుకే షేక్స్పియర్ నాటకాల్లో ఒక్కొక్క దాంట్లో 40-50 మంది నటులు ఉంటారు. దాని మీద చమత్కారం ఉంది. షేక్స్పియర్ నాటకాలు వేసేటప్పుట ఈ 40-50 మందికి రంగులు వేయాలిగా, గడ్డాలు పెట్టాలి, మీసాలు పెట్టాలి, హడావుడి చాలా ఉంది. ఇంతసేపు ఎవడు కూర్చుంటాడు, ప్రేక్షకులు 6ంటికి చెప్పేవాడు వీడు. ఈ రంగులన్నీ అయ్యి వాళ్ళు పరా బ్రహ్మ పరమేశ్వర అని ఓ హార్మోని పెట్టి వాళ్ళ పరబ్రహ్మ వాళ్ళకు ఉంటాడుగా, అదేదో ప్రార్థన చేసే వరకు జనం ఉండకుండా వెళ్ళిపోయేవాళ్ళు. ఎంతసేపు కూర్చుంటారు? పాశ్చాత్య దేశాల్లో క్రమశిక్షణ ఉంటుంది, కానీ మరి కొంత ఆలస్యం అవుతుంది. ఎందుకంటే ఒక్కొక్క రంగం ఒక్కో అంకంలో 20 మంది వస్తారు నటులు. మనకు మళ్ళీ అర్జునుడు వేసిన వాడు ధృతరాష్ట్రుడు వేయడం, గాంధార వేసిన ద్రౌపది వేయడం ఉండదు అక్కడ. కుదరదు అలాగా. ఏ పాత్రకు ఆ పాత్ర ప్రత్యేకంగా ఉండాల్సిందే. అందుకే అక్కడ నాటక రంగాలు విస్తృతం అయ్యాయి. మన దగ్గర వేళాకోళానికి గురయ్యాయి చివరికి. ఇందాకే గాంధార వేసింది ఆవిడ వచ్చేసింది, మళ్ళీ చీర కూడా మార్చుకోలేదు, ద్రౌపది వేసింది. తెలిసిపోతూ ఉంటుంది. సహదేవుడు వేస్తాడు పాండవుల సీన్లో, రాయబారంలో ధృతరాష్ట్రుడు వేస్తాడు. వాడి కళ్ళు ఉన్నాయి, వీడికి కళ్ళు లేవు, తేడా లేదా? ఇవన్నీ కనిపెట్టేస్తాం మనం. అలా కనిపెట్టినప్పుడు వాడు దేనికి దానికి. ఇంతమంది వస్తుంటే విచిత్రంగా జనం వెళ్ళిపోతున్నారని ఏకాంకికలు అప్పుడు పుట్టించారండి 1 యాక్ట్ ప్లే. అప్పుడు వచ్చిందండి ఇంగ్లీష్ సాహిత్యంలో.
వన్ యాక్ట్ ప్లే, ఒక అరగంటలో అయిపోయేలాగా ఓ 2 పాత్రలు వచ్చి ఏదో మాట్లాడుకుని చిన్నది ఏదో వేయడం ఉందే, అది అప్పుడు వచ్చిందండి. ఈ వచ్చిన జనాన్ని ఆపడానికి. లేకపోతే వీళ్ళ రంగులు పరబ్రహ్మ ప్రార్థన అయ్యేలాగా వాళ్ళు వెళ్ళిపోతారు. పెద్ద నాటకానికి ముందు చిన్న నాటకం వేయడం, నాటకానికి ముందు నాటిక అనేది అప్పుడు వచ్చిందండి. పైగా దాని మీద చమత్కారం ఉంది. ఓసారి షేక్స్పియర్ నాటకం జరుగుతుంది ఇలాగా, అది ఇంకా జనం పలసపలసగా వస్తున్నారట. వీళ్ళు అప్పటికే రంగులు వేసుకుని ఉన్నారు, వీళ్ళు జనం ఇంకా రాలా. అందుకని అందులో డైరెక్టర్ చూడు ఎంతమంది వచ్చారో చూడు, ఏమిటంటే వెంటనే వీడు తెర దగ్గరికి వచ్చి స్టిల్ అవర్స్ ఈజ్ మెజార్టీ అన్నట్టు, ఇంకా మనమే ఎక్కువ ఉన్నామని. అంటే నాటకంలో 40 మంది ఉన్నారు, జనమేమో 30 మంది ఉన్నారు. అందుకని అని చూసి స్టిల్ అవర్స్ ఈజ్ మెజార్టీ అన్నట్టు, ఇంకా మనమే ఎక్కువ. మన నాటకంలో ఎంతమంది ఉన్నామో అంతమంది కూడా చూసేవాళ్ళు, లేకపోతే నాటకం ఎందుకే, ఇంకో అరగంట ఉండని. ఈ అరగంట ఉండని సాంస్కృతిక కార్యక్రమాలు అన్నాం, ఎవరినో అన్నమాచార్య కీర్తనలు పాడే అవకాశం లేని వాళ్ళు వేదిక ఎక్కించడం, ముద్దుగారే యశోద అని ఓ పావుగంట కాలక్షేపం, ఈ భాగవతాలు లేవు. అందుకని అప్పుడే పుట్టే ఏకాంకికులు, వనాక్టిపులేరు, ఈ కాలక్షేపం కార్యక్రమాలు లేకుండా. ఇలాంటివన్నీ షేక్స్పియర్ నాటకాల్లో ఉన్నాయి. అందుకని ఆయన ఆ మనస్సు ఎన్ని రకాలుగా మనిషి మనస్సు ఆలోచిస్తుంది, ఎంత సంక్లిష్టంగా, ఎంత సంఘర్షణకి లోనవుతుంది, అదంతా చిత్రంగా చిత్రించాడండి. అందుకే ఇతివృత్తంబులు పాతవే అయినా షేక్స్పియర్ నాటకాల్లో ప్రసిద్ధమైనవి హ్యామ్లెట్, ఒథెల్లో, బ్లాక్ లేడీ, టెంపెస్ట్ మొదలైనవన్నీ సాగరఘోష కావ్యంలో కాస్త సంక్షిప్త వ్యాఖ్యానాలతో ఉన్నాయి. సమయాభావం వల్ల నేను చెప్పడం లేదు. ఆసక్తి ఉన్నవాళ్ళు పుస్తకంలో తాత్పర్యాలతో సహా వచ్చింది. కాచిగూడ నవోదయాలు దొరుకుతుంది, విశాలాంధ్ర అన్ని శాఖల్లో దొరుకుతుంది. నా వెబ్సైట్ చూస్తే ఇంకా ఎక్కడెక్కడ దొరుకుతాయి విశేషాలు ఉంటాయి. కావలసిన వాళ్ళు తీసుకుని సావకాశంగా చదువుకోవచ్చు. అన్ని నాటకాల మీద విశేషమైన వ్యాఖ్యానాలు ఉన్నాయి, వాటి వివరణలు. ఒథెల్లో, బ్లాక్ లేడీ, టెంపెస్ట్, 12th నైట్ మొదలైనవన్నీ. ఇక మొత్తం సారాంశం ఏమిటంటే ఇతివృత్తంబులు పాతవే అయిన తానే రంగు సింగారము జతగావించెను గాని ప్రేక్షకుల ఉత్సాహం ఉత్కంఠయున్మితులందాటెను. ఇతివృత్తములు పాతవే అయిన తానే రంగు సింగారము జవించెను గాని ప్రేక్షకుల ఉత్సాహం ఉత్కంఠయున్మితులందాటెను. వాని నాటకములన్ ప్రేమింపలేనన్నచో, ఎవడైనా ఒకడు వాని నాటకములన్ ప్రేమింపలేనన్నచో అతనిన్ వెర్రిగ చూచిరి అవి సమకాలామోద సమ్మోదముల్, అవి సమకాలామోద సమ్మోదముల్. ఎప్పుడు కావ్య సృష్టి, నాటక రచన లేదా ఒక సినిమా తీయడం లాంటి విషయంలో విశ్వనాథ వారి మాట గుర్తుపెట్టుకోవాలి. రసము 1000 రెట్లు గొప్పది నవకథాధృతిని మించి, కావ్యగత శతాంశములయందు ప్రతిభ కవి ప్రతిభలోన నుండును. కావ్యగత శతాంశములయందు 90 అయిన పాండ్లు రసము 1000 రెట్లు గొప్పది ప్రాగ్విపశ్చిన్మతంబున, రసము 1000 రెట్లు గొప్పది నవకథాధృతిని మించి. అసలు ఒక నాటకం బాగుందా లేదా అంటే అదంతా కవి ప్రతిభకి సంబంధించిన విషయం, వస్తువుకి సంబంధించింది కాదు. ఈ వస్తువు తీసుకోబట్టి ఇలా రాశాడు కవి అనకూడదు, రాయడం చేత కదనమాట. ఆ వస్తువులు అలా నిర్వహించుకోవాలో అతనికి తెలియలా. నిర్వహించుకుంటే ఏమీ సంబంధం లేని రకరకాల ఘట్టాలు కూడా ప్రపంచ చరిత్రలో ఉండే ఎక్కడెక్కడో జరిగినవన్నీ కూడా కలిపి కావ్యంగా రాయొచ్చు. మనం 300 భాగాలు 150 భాగాల పైగా చూస్తూనే ఉన్నాం అటువంటి కావ్యాన్ని. చేయొచ్చు, అది కవి సామర్థ్యంలో ఉంటుంది. ఇందులో ఒక్క ఘట్టాన్నే ఓ కావ్యంగా రాయొచ్చు, అది కూడా సామర్థ్యమే. రాసిన వాళ్ళు ఉన్నారు. అంచేత కవి ప్రతిభలోన నుండును కావ్యగత శతాంశముల ఎందు 90 అయిన పాళ్ళు అన్నారు విశ్వనాథ వారు. అంత కావ్యంలో ఎక్కడుంది ప్రతిభ ఏమిటి అంటే అంత కవి ప్రతిభలోనే ఉందయ్యా. కావ్యానికి సంబంధించిన సమస్త విషయాల్లో 90% కవి ప్రతిభ మీద ఆధారపడి ఉంది. మిగిలిందే కథ, పాత్రలు, సన్నివేశాలు, ఏ పేజీ వాడారు, ధరంత పెట్టారు, ఇటు చేశారు, ఇవన్నీ చిన్న విషయాలు ఇవన్నీ. ఎందుకంటే ప్రాగ్విపశ్చిన్మతం వన రసము 1000 రెట్లు గొప్పది. మీకు ప్రాచ్యమతం చూడండి, తూర్పు దేశాలు, విపశ్చిన్మతం తూర్పు దేశాల విద్వాంసులు, విపశ్చిత్ అంటే విద్వాంసులు, విద్వాన్ విపశ్చిత్ దోషజ్ఞ అంట. ప్రాచ్య విద్వాంసుల విషయంలో మన తూర్పు దేశాల్లో ఉన్న విద్వాంసుల యొక్క అభిప్రాయం ఏంటంటే రసము 1000 రెట్లు గొప్పది నవకథాధృతిని మించి. కొత్త కథ తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు, పాత కథనే తీసుకున్న రసస్ఫూరకంగా దాన్ని నిర్వహించగలిగితే చాలు అని రామాయణం ఎందుకు రాశావు అనే భావన ఆయనే ప్రశ్నించుకుని సమాధానంగా చెప్పాడు. నిజంగా రామాయణ కల్పవృక్షం అటువంటిది.
అంతకుముందు తెలుగులోకి అనువాద రూపంగా కానీ మరో రకంగా కానీ వచ్చిన తెలుగు రామాయణాలన్నీ రామాయణ కల్పవృక్షం ముందు కాస్త తలదించుకుని వెళ్లాల్సింది, అనుమానం ఏం లేదు. విశ్వనాథ రామాయణ కల్పవృక్షం అంత గొప్పది. అసలు తెలుగు సాహిత్యంలో చాలా కావ్యాలు మిగలవు. అది క్షుణ్ణంగా చదివినవాడు మరి దేన్ని మెచ్చుకోలేడు. అసలు అదొకటి ఉంది ఆయన రచనల్లో, ఇంక పట్టేస్తుంది బాగా అది. ఇలా లేదా నాకు ఏదైనా నచ్చదన్నాడు. విశ్వనాథ నవలలు చదివిన వాళ్ళని కూడా మీరు పరిశీలించండి, ఇంకో నవల వాళ్ళు చదవలేరు. చేతగా కాదు, నచ్చదు అంతే. ఒక ఏదో శుభ్రంగా 4 కూరలో 4 పచ్చళ్ళు వేసుకుని పరిపూర్ణంగా భోజనం చేయగలిగిన వాడికి ఒక ఇడ్లీ పెట్టి కొద్దిగా ఒక చుక్క నెయ్యి వేసి వేతునా ఇంకో ఇడ్లీ అంటే మంట ఎత్తిపోతుంది వాడికి. గిన్నె లాగేసి ఉంటాడు. నా తిండి ఏంటి, నా పరాక్రమం ఏంటి, నీ వడ్డదేమిటది. విశ్వనాథ కావ్యాలు చదివిన వాడు అలాగే ఉంటాడు, పరిపూర్ణమైన భోజనం చేస్తాడు వాడు. వాడికి అప్పడాలు ఒడియాలు ఎత్తే నచ్చదు, తీసిపారే అంటాడు. ఈ చిన్న చిన్న నవల్లో ఏదో ఒక కథ రాసి, ఒక కాలం దాటిన కథ రాసి నీకు పోగాలం పట్టుకెళ్ళి పారే అంటాడు, వాడికి నచ్చదు అది. ఆ ధోరణి అలవాటు పడ్డాడు. అలాగే నీవు తక్కువ అని కాదు, వాళ్ళకి నచ్చదు అంతే. అవి సవకాలామోద సమ్మోదములు. పాత ఇతివృత్తాన్నే తీసుకుని షేక్స్పియర్ ఎందుకంత అందంగా నడిపించగలిగాడు, ఏమిటి ఆయన ప్రజ్ఞ? ఇదంతా 23.5 గంటల్లో మనం విస్తృతంగా మరిన్ని పద్యాల్లో షేక్స్పియర్ యొక్క కవిత్వాన్ని విశ్లేషిస్తూ చెప్పుకుందాం తరంగం రూపంలో. అంతవరకు తెలుగులో మనం మాట్లాడదాం.